ఫ్రెండ్స్, ఈరోజు మటన్ లివర్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ లివర్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక పాన్ పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని ఈ ఆయిల్ అనేది వేడెక్కినాక ఇందులో మనం ముందుగా తరగబెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ లివర్లు వేసుకొని ఈ ఆయిల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని మీడియం పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లో 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఈ మటన్ లివర్ ఫ్రై నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.